నమస్తే, వెల్కమ్ టు శ్రీపేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. యోగాంధ్ర 2025 కార్యక్రమంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. జూన్ 21న విశాఖలో 5 లక్షల మంది పాల్గొనేందుకు అవసరమైన ఏర్పాట్లు పక్కాగా జరగాలని అధికారులకు ఆదేశం. ప్రజా తీర్పుకు ప్రజా చైతన్యానికి ఏడాది పూర్తయిందన్న పవన్ కళ్యాణ్. ప్రజలిచ్చిన తీర్పును బాధ్యతగా తీసుకున్నామని ఎక్స్ వేదికగా ట్వీట్. సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. భారతదేశంలో ఎక్కడా లేని అద్భుతమైన తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలిచ్చి నిరంకుశ పాలనకి చర్మగీతం పాడారని వ్యాఖ్య. అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. జూన్ 21న విశాఖలో 5 లక్షల మంది పాల్గొనేందుకు అవసరమైన ఏర్పాట్లు పక్కాగా జరగాలని సీఎం ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాక సందర్భంగా ట్రాఫిక్ పరంగా ఆంక్షలు ఉంటాయని వీటిని దృష్టిలో పెట్టుకుని ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం సూచించారు. ఈ నెల 21వ తేదీన ఏపీలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా డే కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు జరిగిన రిజిస్ట్రేషన్లు, జిల్లాలో జరుగుతున్న యోగా సాధన కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం సంతృప్తికరంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. పూర్తిస్థాయి సన్నద్ధతతో ప్రజల భాగస్వామ్యంతో అత్యధిక మందితో యోగా నిర్వహించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సృష్టించాలన్న లక్ష్యాన్ని పూర్తి చేయాలని సీఎం అన్నారు. జూన్ 21వ తేదీన విశాఖలో 5 లక్షల మంది పాల్గొనేందుకు అవసరమైన ఏర్పాట్లు పక్కాగా జరగాలని సీఎం అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాక సందర్భంగా ట్రాఫిక్ పరంగా ఆంక్షలు ఉంటాయని వీటిని దృష్టిలో పెట్టుకుని ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం అన్నారు. అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు యోగా డే కార్యక్రమానికి వస్తున్నారని, ఎవరు ఎటు వెళ్లాలి, ఎక్కడ కార్యక్రమంలో పాల్గొనాలి అన్న విషయంలో ముందుగానే గైడ్ చేయాలని సీఎం అన్నారు. ట్రాఫిక్ తో సహా ఏ ఇబ్బంది ఉండకూడదు, అందరూ నిర్దేశించిన ప్రాంతానికి చేరుకునేలా చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. యోగా డే కంటే ముందు 2 సార్లు రాష్ట్ర స్థాయిలో భారీగా ప్రీ ఈవెంట్ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. 7వ తేదీ ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో యోగా డే అవగాహన ర్యాలీలు నిర్వహిస్తారు. 14వ తేదీ రాష్ట్రంలో 1,00,000 ప్రాంతాల్లో యోగా ప్రాక్టీస్ చేస్తారు. ప్రతి విద్యా సంస్థతో పాటు అవకాశం ఉన్న అన్ని సంస్థలు, ప్రాంతాల్లో 14వ తేదీ యోగా నిర్వహించి యోగా డేకు ప్రజలను సిద్ధం చేస్తారు. తద్వారా యోగా డే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనేలా చేయాలని సీఎం సూచించారు. మంగళవారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో యోగా డే కార్యక్రమంపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సమీక్షకు మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్, మంగళపూరి అనిత, డోలా బాలవీరాంజనేయ స్వామి, సత్యకుమార్, సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరయ్యారు. యోగా మంత్రుల భాగంగా ఇప్పటి వరకు వివిధ స్థాయిలో జరిగిన కార్యక్రమాలను, యోగా డే నిర్వహణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రోజుకో థీమ్తో వివిధ వర్గాల ప్రజలతో జిల్లాలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు వస్తున్న స్పందనను అధికారులు వివరించగా సీఎం సంతృప్తి వ్యక్తం చేశారు. 21వ తేదీన విశాఖలో వర్షం వచ్చినా ఇబ్బంది లేకుండా చేసేందుకు జర్మన్ హ్యాంగర్లతో మరొక వేదిక సిద్ధం చేసినట్లుగా అధికారులు తెలిపారు. 2024 జూన్ 4వ తేదీన భారతదేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయే రోజని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 5 ఏళ్ల అరాచక పాలనను తరిమికొట్టి నిరంకుశ ఫుడలిస్టిక్ కోతలను ప్రజలు తమ ఓటు హక్కుతో బద్దలుకొట్టి ప్రజాస్వామ్య పరిరక్షణకు నాంది పలికిన రోజని తెలిపారు. ప్రజా తీర్పుకు ప్రజా చైతన్యానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఎన్డీఏ కూటమి చారిత్రక విజయానికి, జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ విజయానికి ఏడాది గడిచిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ దృఢమైన నాయకత్వం, 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో దశాబ్ద కాలంగా పోరాటాలు చేసి దాష్టికాలను తట్టుకుని నిలిచిన జన సైనికులు, వీర మహిళల పోరాట స్ఫూర్తి వ్యవస్థలో మార్పు తీసుకురావాలని జనసేన సంకల్పానికి ప్రజలు అండగా నిలిచి చారిత్రాత్మక విజయాన్ని అందజేసిన రోజని చెప్పారు. ప్రజలు ఇచ్చిన తీర్పును బాధ్యతగా తీసుకున్నామని, గత తప్పిదాలను సరిచేస్తూ భావితరాలకు బంగారు భవిష్యత్తు అందించేలా రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర 2047 దిశగా నడిపిస్తామని అన్నారు. భారతదేశంలో ఎక్కడా లేని అద్భుతమైన తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చిన నిరంకుశ పాలనకి చరమగీతం పాడారని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కష్టాలను అధిగమిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నారని ప్రశంసించారు. నగరంలోని కృష్ణలంక స్క్రూబ్రిడ్జ్ సమీపంలోని ఇస్కాన్ ప్రాంగణనందు జనసేన నేత అమ్మిశెట్టి ఆధ్వర్యంలో సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ కేశవ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు. స్వయంగా సహాయక సంఘాల మహిళలు వేసిన రంగవల్లులను సందర్శించారు. అనంతరం చిన్నారులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనను తిలకించారు. ఏడాది పాలన విజయవంతంగా పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్, ఎంపీ కేశవ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడా లేని అద్భుతమైన తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చి నిరంకుశ పాలనకు చర్మగీతం పాడారని అన్నారు. ఎన్నో దానాలు చేసినా ఎండలో గంటల తరబడి క్యూలైన్లో నిలబడి కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేశారు. విధ్వంసాన్ని కాదని వికాసాన్ని ఎంచుకున్న రాష్ట్ర ప్రజల తీర్పు మరోలేనిదని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజల అభిష్టం మేరకే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రజాప్రతినిధులు అన్నారు. కష్టాలను అధిగమిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారని ప్రశంసించారు. కూటమి పార్టీల ఆశయాలకు అనుగుణంగా మనం అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. ప్రజల ఆశీస్సులతో ఏర్పాటైన కూటమి ప్రభుత్వం వచ్చే 4 ఏళ్లు విజయవంతంగా పాలన సాగించే విధంగా దేవుని ఆశీస్సులు ఉండాలని చేయాలని ఆకాంక్షించారు. పీడ వెరుగుడై సంవత్సరం నిండింది. ఈ రోజున
రాష్ట్ర వ్యాప్తంగా మన ఒక పండుగ వాతావరణంలో ప్రజలకి ఒక పాజిటివ్ మెసేజ్ పంపించాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమం చేపట్టాం. ఎవరెన్ని ప్రలోభాలకు గురి చేసినా, ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంత దారుణంగా ప్రవర్తించినా ఓపికతోటి ఆ రోజులు గంటలు గంటలు క్యూలో నిల్చుని ఈరోజు కౌంటింగ్ జరిగిన రోజు గత సంవత్సరంలో ఎంత అద్భుతమైన తీర్పు ఇచ్చారో మీ అందరూ చూశారు. మనందరం కూడా ఒక అంకిత భావంతో ఎప్పుడు కూడా కేవలం విమర్శించడానికి కోసం, రాజకీయ లబ్ధి కోసం కాదు మనం చేసే ఈ ప్రస్థానం చాలా కష్టమైన ప్రయాణం. చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చారు. ఇంత దూరం ప్రయాణం చేసినందుకు మమ్మల్ని అందరినీ ముందు నడిపిన మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో త్యాగం చేసి, కృషి చేసి కూటమి విజయం కోసం అహర్నిశలు కృషి చేశారు. మరోలేని రోజులు, ఎందుకంటే 3 పార్టీలు కలిసి ఎక్కడ కూడా ఎటువంటి సందర్భంలో కూడా చిన్న ఇష్యూ రాకుండా సీట్ల సర్దుబాటులో కానివ్వండి, ప్రజల్లో మేము చేసిన క్యాంపెయినింగ్ కానివ్వండి, ఒక చైతన్యం తీసుకురావడం కోసం చేసిన కృషి కానివ్వండి, ఎవరం కూడా మర్చిపోలేము. దీని వెనక మాతో పాటు మీరందరూ కూడా ఎంతో మనస్ఫూర్తిగా మీరు కష్టపడి కసితో పనిచేశారు. ప్రతి ఓటు వేయించారు, కేసులు పెట్టించుకున్నారు, కొట్టించుకున్నారు, ఎంతోమంది అవమానపరిచారు. కానీ మీరు నిలబడ్డారు. మీరు నిలబడిన స్ఫూర్తి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి, మన ప్రజలకి ఒక అంకిత భావంతో మరొకసారి ఈ కలయిక దేనికోసం, స్వార్థం కోసం కాదు, పదవుల కోసం కాదు, ఈ కలయిక కేవలం రాష్ట్ర భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం, సంక్షేమం అభివృద్ధి రెండూ చేసి అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్దాం. దానికి మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని, ఓపికగా చేసే ప్రతి కార్యక్రమంలో కూడా మీరందరూ భాగస్వాములు అవ్వాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వాసుకు, ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎప్పుడు కూడా విజయవాడ రాజకీయం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి ఒక ప్రముఖమైన పాత్ర ఈ గతంలో ఎంతో పోషించారు. ఆ చైతన్యం మళ్ళీ తీసుకురావాలి. ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలి, నిలబడండి. మనం చేసే కార్యక్రమం మన ప్రజల కోసం, కేవలం రాజకీయ లబ్ధి కోసం కాదనే భావన ప్రతి ఒక్కరూ తీసుకొచ్చి ఈ చైతన్యాన్ని నింపమని, కూటమి విజయాన్ని మనందరం కూడా సంతోషంగా ఆనందించి సాయంత్రం ఈరోజు 6 ప్రతి గ్రామంలోనూ, ప్రతి వార్డులోనూ, ప్రతి ప్రాంతంలో కూడా మనం అద్భుతంగా టపాకాయలు పేల్చి మన విజయాన్ని మనం మరొకసారి గుర్తు చేసుకుని ప్రజలకి ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞత భావంతో కలిసి పనిచేసుకుందాం అని కోరుకుంటూ నేను మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కొనియాడేది, కలిసి ఉందాం, అద్భుతంగా మన రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్దాం. మన నాయకులు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మనం చేస్తున్న కార్యక్రమాల్ని నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్తున్న మన ప్రభుత్వాన్ని మనం ముందు తీసుకెళ్దామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కూటమి, జై కూటమి. రౌడీ షీటర్లను నగరం నుంచి బహిష్కరిస్తున్నట్లుగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలో మోడీని రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎవరు ఓడించలేరని, అభివృద్ధిని అడ్డుకోలేరని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని చెప్పారు. కూటమి పాలన 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. కేక్ కట్ చేసి టపాసులు పేల్చి ఘనంగా వేడుకలు జరుపుకున్నారు. అనంతరం గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాల గురించి పశ్చిమ ఎంఆర్ఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ రౌడీ షీటర్లను నగరం నుంచి బహిష్కరించినట్లుగా జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడేలా వ్యవహరించే వాళ్ళకి ఈ రాష్ట్రంలో చోటు లేదన్నారు. పక్క రాష్ట్రాల ఆస్తులు ఉన్న జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లాలని, చంద్రబాబు నాయుడు పడిలేచిన కెరటం లాంటి వారని, ఓడినా గెలిచినా రాజకీయాలు చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎవరు ఓడించలేరని, అభివృద్ధిని అడ్డుకోలేరని అన్నారు. ఒక్క చంద్రబాబు గారికే సాధ్యం. ఎందుకంటే చంద్రబాబు గారి నీతి నిజాయితీలు ఉండబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి 11 కమిషన్లు వేసినా ఏ ఒక్క కమిషన్ కూడా ఆయన అవినీతి పరుడని నిరూపించలేకపోయింది. అంత నిజాయితీ గల, నిబద్ధత గల నాయకుడు మా చంద్రబాబు నాయుడు. అలాంటి చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళ అవాకులు చవాకులు పెడుతూ రాష్ట్రం మొత్తం ఎంఆర్ వాళ్ళకి ఇవ్వడం అనేది దాన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఇవాళ ఎంఆర్ఓ గారికి ఇచ్చింది కూడా మేమేంటంటే నగరంలో అరాచకాలు చేసే రౌడీ షీటర్లని అలాగే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిద్దామనుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళి ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లా. ప్రజల్ని విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు, మతాలను రెచ్చగొడుతున్నాడు, కులాలను రెచ్చగొడుతున్నాడు. కాబట్టి ఇలాంటి అరాచక శక్తులు రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. రాష్ట్ర బహిష్కరణ చేయాలని ఎంఆర్ఓ గారి ద్వారా కలెక్టర్గా రిప్రజెంటేషన్ ఇవ్వమని ఎంఆర్ఓ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి
ఓర్వలేంతనం. ఇవాళ రాష్ట్రం అప్పుడు ఊపిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ళ వయసులో మరి కేంద్రంతో మాట్లాడి దాదాపు పోలవరానికి నిధులు కానివ్వండి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వకుండా ఆపడం కానివ్వండి, అలాగే రాజధానికి నిధులు కానివ్వండి, అలాగే వైజాగ్లో కడపలో స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఇలాగ అనేక రకాలైనటువంటి కేంద్రంతో మాట్లాడి కేంద్రంతో బాగుండి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో ఉండి మరి ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ మెజార్టీతో అక్కడ పరిపాలన సాగిస్తున్నా సరే వెళ్ళి సమన్వయంతో అటు మోడీ గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి పూర్తిగా సహకరిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తుంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని అడ్డుకట్టేద్దామనే ఒక ఉద్దేశంతో రాష్ట్రంలో అరాచకాలు సృష్టిద్దాం అనుకున్నారు. మచిలీపట్నంలో జరిగే మొసళ్ళ బీచ్ ఫెస్టివల్ కు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ తెలిపారు. సుమారు 900 మంది పోలీసులు 9 డ్రోన్లతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ట్రాఫిక్ కి ఎలాంటి అంతరాయం లేకుండానే ఏర్పాట్లు చేస్తామని పేర్కొన్నారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామన్న ఎస్పీ గంగాధర్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో జరిగే బీచ్ ఫెస్టివల్ కు దాదాపు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీస్ పరంగా అసలు ఎలాంటి ఏర్పాట్లు వచ్చే ప్రజలకు అసలు ఎలాంటి భద్రత ఏర్పాటు చేశారో మనతో మాట్లాడటానికి కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తుంది. సార్ చెప్పండి, వచ్చే ప్రజలకు ఎంతమంది భక్తులు వస్తారు, అసలు ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది బందోబస్తు ఏర్పాటు చేశారు? ఎల్లుండి నుంచి ఈ బీచ్ ఫెస్టివల్ కి ఏర్పాట్లు చేయడం జరిగిందండి. 5వ తేదీన ఇనాగరేషన్ సెక్షన్ ఉంటుంది. నేషనల్ ఫ్లాగ్ హోస్టింగ్ తో పాటు ఎవరైతే ఇంటర్ స్టేట్ అంటే వేరే స్టేట్ నుంచి వచ్చారో వాళ్ళ ప్లేయర్స్ అందరూ కూడా ఒక మార్చ్ పాస్ట్ లో పాల్గొంటారు. 6వ తేదీ నుంచి యాక్చువల్ ప్రోగ్రామ్స్ ప్రారంభమవుతాయి. దాదాపు ప్రతిరోజు చాలా మంది అంటే మోర్ దాన్ 1 lakh పబ్లిక్ ని మనం ఈవినింగ్ పీక్ అవర్స్ లో ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నాము. దీనికి గాను 800 మెంబర్స్ తో మేము బందోబస్తు ఏర్పాటు చేశాము. దీనికి లోపలికి వచ్చేటువంటి దారులు, బయటకు వెళ్ళేటువంటి దారులు వేరువేరుగా ఏర్పాటు చేశాము. పార్కింగ్ ప్లేసెస్ కూడా సైన్ బోర్డ్స్ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. సెక్యూరిటీ పరంగా మెరైన్ పోలీస్ అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసు కలిసి ఈ యొక్క ఫిషరీస్ డిపార్ట్మెంట్తో కలిపి స్నానానికి ఎవరైతే వెళ్ళారో సముద్రంలో వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఎనీ క్యాజువాలిటీస్ ఏమీ లేకుండా చేయాలనేటువంటి బందోబస్తులో భాగంగా వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ప్రాపర్ బ్రీఫింగ్ ఇచ్చి ఏ విధమైన క్యాజువాలిటీ లేకుండా చేయడం ఒకటి. 2, ట్రాఫిక్ ఫ్లో అనేటువంటిది ఫ్రీ ఫ్లో ఉండేలాగా మేము మెయిన్ ఎయిమ్గా చేసుకున్నాము. ఈ 2 కరెక్ట్గా మనకు ఉంటే ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ అవుతుందనే ప్లానింగ్తో మేము కంటిన్యూస్గా డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ ఆల్ డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని గౌరవ మంత్రి కొల్లు రవీంద్ర గారితో కూడా వాళ్ళ కమిటీ ఒకటి ఉంది, దాంతో కూడా కోఆర్డినేట్ చేసుకొని మేము వర్క్ చేస్తూ ఉన్నాము. దిస్ విల్ బి ఏ గ్రాండ్ సక్సెస్. దాంట్లో అవేర్నెస్ క్యాంప్లో భాగంగా అవేర్నెస్ చేసే దాంట్లో భాగంగా ఈరోజు ఈ యొక్క 2K రన్ ని మేము ప్లాన్ చేయడం జరిగింది. ఇటు టెక్నాలజీ పరంగా డ్రోన్స్ ఎన్ని డ్రోన్స్ ఏర్పాటు చేస్తున్నారు ఏంటి? యాక్చువల్ గా మన డిస్ట్రిక్ట్ లో 7 డ్రోన్స్ ఉన్నాయి. బయట నుంచి కూడా ఒక 10 డ్రోన్స్ ని, అలాగే ఫాల్కన్ వెహికల్ అనేది విజయవాడ సిటీలో ఉంది. సిపి సార్ని అడిగితే మనకి అవైలబుల్ ఇచ్చారు. సో దాన్ని కూడా మేము పెట్టి దాన్ని కంట్రోల్ రూమ్ గా పెట్టి మేము ప్లాన్ చేయాలనుకుంటా ఉన్నాము. అదేవిధంగా CCTV కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటన్నింటి కంట్రోల్ రూమ్ సెపరేట్ గా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి మానిటర్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా వచ్చే ప్రయాణికులకు ఎలాంటి రూట్ మ్యాప్ ఏర్పాటు చేయబోతున్నారు? అంటే చాలా మంది, ఎక్కువ మంది కూడా 1,00,000 మంది వస్తారని అంచనా వేస్తున్నారు. అసలు ఎలాంటి రూట్ మ్యాప్ వేయబోతున్నారు ఏంటి? మచిలీపట్నం నుంచి వచ్చేటువంటి ఎవరైతే ఈ 2 వీలర్స్ 4 వీలర్స్ అలాగే బస్సులు అయితే ఉన్నాయో అవి దాదాపు ఈ బీచ్ దగ్గర వరకు ఈ యొక్క బస్సులను అలౌ చేస్తా ఉన్నాము. అక్కడ రీమార్షలింగ్ అయిన తర్వాత అక్కడ పార్కింగ్ ప్లేస్లు ఏర్పాటు చేసాం. ఈ యొక్క మనకి ఏదైతే టెంపుల్ ఉందో ఆ టెంపుల్ దాటిన వెంటనే ఉన్నటువంటి పార్కింగ్ ప్లేస్ లో రైట్ సైడ్ 2 వీలర్స్, లెఫ్ట్ సైడ్ 15 acres లో 4 వీలర్స్ పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే పెద్ద బస్సులకి అదే రూట్ లో కొంచెం ఎదర ఏర్పాటు చేయడం జరిగింది. రిట్రీట్ కూడా వచ్చేటువంటి రూట్లకి సంబంధం లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో పబ్లిక్ కోఆపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. సార్, ప్రజాప్రతినిధులు వస్తే భద్రత పరంగా ఎక్కువ ఫోకస్, అంటే ఇప్పుడు చంద్రబాబు కానీ లేదంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కానీ వచ్చినప్పుడు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టబోతున్నారు ఏంటి? వాటన్నింటిని కూడా భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందండి. ఇది ఎవరైనా సరే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మన డిప్యూటీ సీఎం గారు అలాగే ఇంకా ఇంపార్టెంట్ విఐపీస్ ఎవరు వచ్చినా సరే వాళ్ళకి సంబంధించినటువంటి టూర్కి వాళ్ళ యొక్క విజిట్కి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. వాళ్ళు ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి, అలాగే రీమార్షలింగ్ ఎక్కడ,
సెక్యూరిటీ పరంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది. అలాగే ఈ కార్యక్రమానికి కొంతమంది సెలబ్రిటీస్ కూడా వస్తూ ఉన్నారు. వారికి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా వాళ్ళు ప్రోగ్రామ్కి డైరెక్ట్గా స్టేజ్ దగ్గర వరకు వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా అక్కడ నుంచే డైరెక్ట్గా రిటర్న్ అయ్యేలాగా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 65 ఏళ్ల పైబడిన వృద్ధులు, దివ్యాంగులు రేషన్ కోసం షాపులకు రావాల్సిన అవసరం లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. డీలర్లే వారి ఇంటికి రేషన్ తెచ్చి ఇస్తారని అన్నారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టడానికి QR కోడ్ విధానాన్ని తీసుకొచ్చామని గుర్తు చేశారు. ప్రజలు సరుకుల పంపిణీలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతున్నట్లుగా గుర్తిస్తే వెంటనే QR కోడ్ ను స్కాన్ చేసి ఫిర్యాదు చేయాలని అన్నారు. విజయవాడ విద్యాధరపురం సర్కిల్లో షాప్ నెంబర్ 10 మరియు 15 చౌక దుకాణాలు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కమిషనర్ సౌరభ్ గౌర్తో కలిసి నేడు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. తొలుత విజయవాడ విద్యాధరపురంలో వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లిన మంత్రి నాదెండ్ల స్వయంగా రేషన్ సరుకులను అందజేశారు. కొద్దిసేపు వృద్ధ దంపతులతో మాట్లాడారు. కొత్త రేషన్ విధానం అమలుపై ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా డీలర్లు ఇచ్చే బియ్యం నాణ్యతపై స్థానికుల అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యాధరపురం చెరువు సెంటర్ నందు 2 షాపులను మంత్రి తనిఖీ చేశారు. బయట డిస్ప్లే బోర్డు ఏర్పాటు, ఇంటర్నెట్ సౌకర్యం, సర్వర్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. డీలర్లు అందజేస్తున్న మెటీరియల్ నిల్వలు పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఇంటింటికి సేవే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అన్నారు. ఎనీటైమ్ రేషన్ అందే విధంగా ప్రతి నెల 1వ తేదీ నుంచి 15వ తేదీలోపు ఉదయం సాయంత్రం వేళల్లో రేషన్ షాప్ నుంచి లబ్ధిదారులు వారి అనుకూలమైన సమయంలో రేషన్ సరుకులు తీసుకునే సౌకర్యం కల్పించామన్నారు. జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటికి 3 రోజుల్లో 62,14,000 కార్డుదారుల కుటుంబాలకు రేషన్ సరుకులు అందించామన్నారు. అంటే దాదాపు 42.14% మందికి 3 రోజుల సరుకులు అందజేసినట్లుగా తెలిపారు. అదేవిధంగా 65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు ప్రతి నెల 1వ తేదీ నుంచి 5వ తేదీలోపు వారి ఇంటి వద్దకే సరుకులు అందజేస్తామని మాటిచ్చామని అన్నారు. అందులో భాగంగా 3 రోజుల్లో 6 లక్షల మందికి వారి ఇంటి వద్దనే సరుకులు అందజేసినట్లుగా తెలిపారు. ఈ నెల 5వ తేదీలోపు మిగిలిన వృద్ధులు, దివ్యాంగులకు వారి ఇంటి వద్దకు వెళ్లి సరుకులు అందజేస్తామని వివరించారు. ఇప్పుడు వరకు మనకు వచ్చిన సమాచారం ఈ రోజు 3వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 62,14,000 కార్డు కుటుంబాలకి మేము సరుకులు ఈ రోజున పూర్తి చేయగలిగాం. అంటే సుమారు 42.14% ఈ 3 రోజుల్లోనే వాళ్ళకి రేషన్ సరఫరా చేయగలిగాం. ఈ గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం జరగలేదు. అంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఇప్పుడే మీరు చూశారు, ఇంటింటికి కూడా వెళ్ళి ఎవరైతే వృద్ధులు 65 సంవత్సరాలు నిండిన వారు ఉన్నారో, ఎవరైతే ప్రభుత్వం నుంచి దివ్యాంగులుగా పెన్షన్లు తీసుకుంటున్నారో దాదాపు 15,74,000 మందికి రాష్ట్ర వ్యాప్తంగా సరుకులు అందించే విధంగా మేము ఏర్పాట్లు చేశాం. ఈరోజు ఆ సంఖ్య కూడా దాదాపు 6 లక్షలకి చేరింది. రేపటికల్లా ఇంకొక 6 లక్షలు పూర్తి చేసుకుని ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని కూడా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి మేము చేస్తున్న ఈ కార్యక్రమం చాలా మేలు చేసే విధంగా. కావాలని కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు, కావాలని కొంతమంది సమాచారం తెలియక ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ కూడా మొదటి రోజు కొంచెం సర్వర్ ఇబ్బంది ఉండింది, టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండినాయి. ఎందుకంటే అనేక మంది ఒకేసారి రావడంతో కొన్ని ప్రాంతాల్లో ప్లస్ ఈ ఫోటోలు తీసుకోవడంతో ఇంటర్నెట్ కనెక్టివిటీ కొంచెం తక్కువ ఉండింది కాబట్టి స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ ఈరోజు మాత్రం చాలా సజావుగా, స్మూత్గా, ఎక్కడ పొరపాటు లేకుండా ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. రేషన్ షాపుల ద్వారా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంత్రం మళ్ళీ 4 నుంచి 8 వరకు ప్రతి ఒక్కరికి తలుపులు తెరుచుకుని ఎవరైతే ఆ లబ్ధిదారులు ఉన్నారో, ఆ కార్డుదారులు ఉన్నారో వాళ్ళు స్వయంగా వచ్చి ఈ షాపుల ద్వారా వాళ్ళకి కోరిన సమయంలో వాళ్ళు ఎవరు కూడా పనులు మానేసుకుని ఎదురు చూసుకున్న పరిస్థితి లేకుండా వారికి అందుబాటులో ఉండేటట్టు ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ని ప్రారంభించాం. ఈరోజు విజయవాడలో గురునాథ్ గారు అనే ఈ ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ షాప్ నెంబర్ 15 ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. అక్కడ కూడా ఎట్లా జరుగుతుందనే ఒక ప్రాసెస్ ఎట్లా జరుగుతుందని తెలుసుకున్నప్పుడు ఇక్కడికి విచ్చేసిన లబ్ధిదారులు కూడా చాలా హర్షం వ్యక్తపరిచారు. వైఎస్ కుటుంబం వెన్నుపోటును, గొడ్డలిపోటును పెటెంట్ గా తీసుకుందని తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యులు రేటప్ప గారి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. గతంలో రాజారెడ్డి గనుల్లో ఉపాధి కల్పించిన వెంకట నరసయ్యను వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు. రాజశేఖర రెడ్డి, పివి నరసింహారావును వెన్నుపోటు పొడవలేదా అని ఆయన ప్రశ్నించారు. జగన్ తన కన్నతల్లి సొంత చెల్లిని ఆస్తి కోసం వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. వివేక హత్య కేసులో నిందితులతో అంటగాగుతూ మరో చెల్లి సునీతకు వెన్నుపోటు పడవలేదా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 5 ఏళ్ల అధికారం ఇచ్చిన ప్రజలను సైతం జగన్ వెన్నుపోటు పొడిచారని రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినమని చెప్పి ఒక కొత్త డ్రామాకు తెరలేపినాడు. వెన్నుపోటు దినమట. ఎవరిని వెన్నుపోటు పొడిచారని చెప్పి నేను ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉండా. అయ్యా, చరిత్ర పుట్టినప్పటి నుంచి
మీ వైఎస్ ఫ్యామిలీ వెన్నుపోట్లను పేటెంట్ రైట్లుగా తీసుకునింది. గొడ్డలిపోట్లు ఇవన్నీ చూస్తే దొంగ దొంగ అని దొంగతనం చేసినవాడు దొంగ దొంగ అని అరిచినట్లుంది. వెన్నుపోట్లు మీ నానా తాతల కాలం నుంచి స్టార్ట్ అయింది. మీ తాత వైఎస్ రాజారెడ్డి గారు ఎవరి దగ్గరైతే మంగంపేట మైన్స్లో వెంకట నరసయ్య అనే వ్యక్తి దగ్గర పనిచేస్తున్నాడో ఆ వ్యక్తినే హత్య చేసి మంగంపేట మైన్స్ను లాక్కున్నది వెన్నుపోటు కాదా అని అడుగుతూ ఉండా. మరి కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద పొజిషన్ ఇస్తే మీ తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు పివి నరసింహారావు మీద, ప్రధానమంత్రి మీద చెప్పులు వేసిన విషయం వెన్నుపోటు కాదా అని అడుగుతూ ఉండా. మరీ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు సొంత చెల్లెల ఆస్తులు లాక్కొని మరి చెల్లెలను నడి రోడ్డు మీద వదిలేసినట్టు వెన్నుపోటు కాదా అని అడుగుతూ ఉండా. మీ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డిని వెన్నుపోటు పొడిచి హత్య చేసిన హంతకులతో నువ్వు తిరుగుతూ సునీత మీ చెల్లెలను నడి రోడ్డు మీద వదిలేసినప్పుడు అది వెన్నుపోటు కాదా అని అడుగుతూ ఉండా. ఈ విధంగా చూస్తే అన్ని రకాలుగా వ్యక్తిగతంగా వెన్నుపోటు పొడిచిన చరిత్ర మీది. ప్రజలు అధికారం ఇస్తే 5 సంవత్సరాలను ప్రజలను వెన్నుపోటు పొడిచిన చరిత్ర మీది. ఒక్కసారి మీ 5 సంవత్సరాల అధికారంలో వచ్చినప్పుడు పరిస్థితిని చూస్తే ఏమి హామీలు ఇచ్చావు, ఎంతవరకు వెన్నుపోట్లు పొడిచావు? ప్రజలను మొదటి సంవత్సరంలోనే మద్య నిషేధం అని చెప్పి అధికారం లేకొచ్చి మద్య నిషేధాన్ని కూడా అమలు పరిచి ప్రజలను వెన్నుపోటు పొడిచిన విషయం వాస్తవం కాదా? నాసిరకం మద్యాన్నంతా అమ్మి ప్రజలను అనారోగ్యం పాలు చేసి వాళ్ళ మరణాలకు కారణం ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదా? ఇది వెన్నుపోటు కాదా అని అడుగుతూ ఉండా. ఈ విధంగా హామీలిచ్చి వెన్నుపోటు పొడిచిన 5 సంవత్సరాలు నడిపిన ప్రభుత్వం మీది. మళ్ళీ ఈరోజు కొత్తగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజాస్వామ్యబద్ధంగా అధికారంలోకి వచ్చి 1 సంవత్సరంలోనే 70% హామీలు అమలు చేసిన ఈ ప్రభుత్వం మీద మీరు వెన్నుపోటు దినంగా ప్రకటిస్తారా? వెన్నుపోటు అనేది మీ పేటెంట్ రైట్స్ మీతోనే ప్రారంభమైంది. ప్రతి అంశంలో నీ వ్యక్తిగత జీవితంలో వెన్నుపోట్లే, ప్రజలకు 5 సంవత్సరాలు అన్ని రకాలుగా కూడా వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి, అది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న పేటెంట్ రైట్ అని చెప్పి ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తూ ఉండా. విజయవాడ నగరంలో బద్మాషులు చిత్ర యూనిట్ సందడి చేస్తుంది. ఈ నెల 6వ తేదీన విడుదల కానున్న తమ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక వీక్షించి విజయవంతం చేయాలని చిత్ర నటీనటులు కోరారు. ప్రేక్షకులు తప్పకుండా చిత్రాన్ని వీక్షించి ఆదరించాలని కోరారు. విజయవాడ నగరంలో బద్మాషులు చిత్ర యూనిట్ సందడి చేసింది. మొగల్రాజపురంలోని ఒక హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బద్మాషులు చిత్ర నటీనటులు విద్యాసాగర్, దీక్ష మాట్లాడుతూ పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యంలో బద్మాషులు చిత్రాన్ని నిర్మించామని, ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని అన్నారు. దర్శకుడు శంకర్ చేకూరి నూతన నటీనటులతో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీయడం జరిగిందని తెలిపారు. ఈ నెల 6వ తేదీన ఈ చిత్రం విడుదల కానుందని, చిన్న చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. ఈ చిత్రానికి ప్రముఖ టెక్నీషియన్స్ పనిచేశారని, ప్రతి సన్నివేశాన్ని దర్శకుడు మనసుకు హత్తుకునే విధంగా తీయడం జరిగిందన్నారు. అనంతరం దర్శకుడు శంకర్ చేకూరి మాట్లాడుతూ బద్మాషులు చిత్ర టైటిల్ కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చిందన్నారు. చిత్రంలో కామెడీ, ప్రేమ సన్నివేశాలు కడుపు నవ్వించే విధంగా ఉంటాయన్నారు. నటీనటులు తమకెంతో సహకారాన్ని అందజేశారని, నిర్మాత కూడా ఖర్చుకు ఎక్కడా వెనకాడలేదని అన్నారు. 6వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందని, ప్రేక్షకులు తప్పక చిత్రాన్ని వీక్షించి ఆదరించాలని కోరారు. అండి, నా పేరు శంకర్ చేకూరి, బద్మాషులు ఫిలిం డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ మాట్లాడుతున్నాను. మా జూన్ 6th రోజు మా బద్మాషులు మూవీ థియేటర్లో గ్రాండ్గా ఏపీ అండ్ తెలంగాణలో రిలీజ్ కాబోతుంది. దానిలో భాగంగానే ఈరోజు విజయవాడకి ప్రమోషన్స్ కోసం వచ్చాను. ఇక్కడ చాలా బాగా హార్ట్ఫుల్గా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మీరు ఎంత అయితే హ్యాపీగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారో మా సినిమా చూసి కూడా మిమ్మల్ని మాకంటే ఎక్కువ ఆనందం చేస్తుంది మా సినిమా. 2 గంటలు ఎంటర్టైన్ అవ్వడానికి తీసిన సినిమా. మీరు ఫ్రెండ్స్తో వెళ్ళినా వైబ్ అవుతారు, ఫ్యామిలీతో పోతే ఎంటర్టైన్ అవుతారు. కంప్లీట్గా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చూడవలసిన ఒక ఫిలిం. క్లీన్ కామెడీ ఉంటుంది, ఎటువంటి బూతులు లేవు, వల్గారిటీ ఉండదు, పంచెస్ ఉండవు, రియలిస్టిక్ కామెడీ ఉంటుంది. ఒక విలేజ్లోకి వెళ్ళి ఒక 2 గంటలు మనం సరదాగా గడిపినట్టే ఉంటుంది. సో జూన్ 6th మా సినిమా రాబోతుంది.
ప్లీజ్ అందరూ వెళ్ళి చూసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. జూన్ 6th రోజు మా బద్మాషులు మూవీ రిలీజ్ అవుతుంది. మీరు అందరూ వచ్చి సినిమా చూస్తే కనుక సో చాలా ఎంజాయ్ చేస్తారు. నవ్వులు ఉన్నాయి, చాలా హ్యాపీ ఎమోషన్ ఉంది, ఒక ఎమోషన్ లాంటి మంచి కథ ఉంది. సో కంప్లీట్గా మా సినిమాని చూడండి. అంటే చిన్న పెద్ద వాళ్ళు ఉన్నారు, చిన్న ఆర్టిస్టులు ఉన్నారు, పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, ఇలా తెలిసిన ఆర్టిస్టులు ఉన్నారు, తెలియని ఆర్టిస్టులు ఉన్నారు అని మీరు ఆలోచించకుండా మా సినిమా కనుక మీరు చూస్తే డెఫినెట్గా ఒక 10 minutes తర్వాత మీరు ఆటోమేటిక్గా మిమ్మల్ని మరిపింపే చేస్తాము. సో ఫన్ జనరేట్ చేస్తారు, కథలోకి ఇన్వాల్వ్ చేస్తాము. సో నవ్వుకుంటారు, ఎంజాయ్ చేస్తారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కలిసి చూడొచ్చండి. ఇందాక సార్ చెప్పినట్టుగా ఎలాంటి అడల్ట్ కంటెంట్ ఏమీ లేదండి. సో మీరు అంటే ఊర్లో ఉంటారు కదా, బాబాయ్, తాత కానీ, మామ కానీ, పిన్ని కానీ, ఇలా అందరూ కలిసి చూసినా ఎట్లాంటి మీకు అభ్యంతరకరంగా ఎలాంటి సీన్స్ ఉండవండి. సో నవ్వుకునే సినిమా తీసాము, బద్మాషులు అనే సినిమా. జూన్ 6th రోజు మీరు అందరూ కలిసి చూడండి. సో మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. చిన్న సినిమా, సో పెద్ద విజయం కావాలని కోరుకుంటున్నాము. ఇది ఒక మంచి సినిమా, ఒక ఊరి సినిమా. అంటే ఒక ఊరిలో 2 క్యారెక్టర్లు ఉంటాయండి. ప్రతి ఊరిలోనూ ఉంటాయి ఇలాంటి క్యారెక్టర్లు. మిమ్మల్ని నవ్వించి మిమ్మల్ని కవ్వించే క్యారెక్టర్స్ అయితే ప్రతి ఊరిలోనూ ఉంటాయి. అలాంటి ఎలిమెంట్స్, అలాంటి కథతోటి డైరెక్టర్ శంకర్ సార్ వచ్చేసి అలాంటి దాంతో సినిమా తీయడం జరిగింది. అందులో నేను ఒక లీడ్ క్యారెక్టర్ చేయడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను దీక్షా కోటేశ్వర్. అదేవిధంగా ఇక్కడ స్పందన చూస్తుంటే అసలు సినిమా అంటే జనాలకు ఒక ఎంటర్టైన్మెంటే కాదండి, ఒక ఇష్టం, ఒక ప్యాషన్, ఇంకా లైఫ్, ఇంకేం చెప్పినా కూడా తక్కువేనండి. విజయవాడ పీపుల్ అయితే అమేజింగ్ అండి. ఫుడ్ విషయంలో, సినిమా విషయంలో అయితే అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్. థ్యాంక్ యూ విజయవాడ, థ్యాంక్ యూ సో మచ్. జూన్ 6th థియేటర్లలో మా మూవీ బద్మాషులు మూవీ రిలీజ్ అవుతుంది. తప్పకుండా మూవీ థియేటర్లో మాత్రమే చూడండి, తర్వాత మీ ఆప్షన్. సో మమ్మల్ని అది చిన్న సినిమా, చిన్న క్యారెక్టర్లు, అంటే చిన్న ఆర్టిస్టులు లేదా తెలియని ఆర్టిస్టులు అని మాత్రం మీరు భావించకండి. ఈ సినిమా చూస్తే కనుక ఈ క్యారెక్టర్స్కి, ఈ సినిమాకి ఈ అన్నోన్ ఫేసెసే కరెక్ట్, వీళ్ళే న్యాయం చేకూర్చారు అనేది అయితే తప్పకుండా మీ మనసులో అయితే అది వస్తుంది. సో మీరు మమ్మల్ని ఆదరించి మా సినిమాకు మంచి సక్సెస్ ఇచ్చి, మా డైరెక్టర్ గారికి మంచి విజయం ఇచ్చి ఇంకా 4 సినిమాలు తీసే విధంగా మీరు ప్రోత్సహిస్తారని నేను మీడియా ముఖంగా తెలుపుతున్నాను. సో థ్యాంక్ యూ మీడియా, థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. యోగాంధ్ర 2025 కార్యక్రమంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. జూన్ 21న విశాఖలో 5 లక్షల మంది పాల్గొనేందుకు అవసరమైన ఏర్పాట్లు పక్కాగా జరగాలని అధికారులకు ఆదేశం. ప్రజా తీర్పుకు, ప్రజా చైతన్యానికి ఏడాది పూర్తయిందన్న పవన్ కళ్యాణ్. ప్రజలిచ్చిన తీర్పును బాధ్యతగా తీసుకున్నామని ఎక్స్ వేదికగా ట్వీట్. సుపరిపాలన మొదలై ఏడాది కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. భారతదేశంలో ఎక్కడా లేని అద్భుతమైన తీర్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలిచ్చి నిరంకుశ పాలనకి చర్మగీతం పాడారని వ్యాఖ్య. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.